ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను అది చేస్తాను. కాస్త తప్పుగా అన్నయ్యా. కూల్ బ్రాహ్మణ్, సూపర్. ఇంకా చూడు, సూపర్ గా ఉంటుంది. పదండి, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లాగర్ వీక్ వస్తున్నాడు. వచ్చేసాడా? తమ్ముడు రా తమ్ముడు, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. త్వరగా లేచి రారా. నా వల్ల అవుతుంది. బ్రాంబుల్ జనాల్లోంచి రా, లాగర్ వీక్ వచ్చేసాడు. లాగర్ వీక్ వచ్చేసాడా? అరే రే, నేనేం చెయ్యాలి? తప్పించుకోవాలి, త్వరగా వెళ్ళాలి. ఎవరైనా నన్ను కాపాడండి. బ్రాంబుల్ రారా, వెళ్దాం. త్వరగా వచ్చేసాయి. లాలా చెట్టలు నరకడమే నా పని. రే అన్నయ్య, నేను వస్తాను, ఆగురా. బాబు, ఈ ఫోటో సెన్స్ని తగ్గించుకోవాలి. అవును, కాస్త ఎక్కువైంది అనుకుంటా. వారన్, నువ్వు లోపలికి వెళ్ళి వినితో అప్పుడే బయటకు వస్తాడు. సరే, చేస్తాను. అసలు ఏంటా శబ్దం? గట్టికి తాళం వేయాలి. రా తమ్ముడు. రారా, బయటికి రా. సర్ప్రైజ్! అరే, ఎందుకురా ఎప్పుడు నా ఇంట్లోకి వచ్చి నన్ను హింస పెడుతున్నారు? ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని కింద పడేశారు. నా చేతిలో దొరికారంటే అంతే. టార్జాన్కే నేను టాటా చెప్తాను. భలే నొప్పిగా ఉంది. ఇంకా మనం ఇలా కోతిలాగా చేయకూడదు. మధ్యలో బ్రాంబుల్ దీన్ని చూడలేదు. చూసుంటే నన్ను చంపేసుంటాడు. అదే మంకీ కింగ్గా ఉండడం కన్నా నాకు ఒక అద్భుతమైన ఐడియా దొరికింది. నేను ఈ అడవికే మహారాజును అవ్వబోతున్నా. ఒక మహారాజు చూడడానికి ఇలాగే ఉంటాడు. ఓ యా, మళ్ళీ ఆ లాగర్ వీక్ మొదలు పెట్టాడా? ఈ అడవి మహారాజు నేనే, అందువల్ల ఈ అడవిని నేనే చూసుకోవాలి. అమ్మాయ్యా, దీని తర్వాత 2 చెట్టులు నరికితే చాలు. ఏంటి? పరిగెత్తుకో లాగర్ వీక్. చాలా ఓవర్గా చేసేది మంచిది కాదని చెప్తారు. అది నిజమైంది. రే ఎలుకబంటి, ఇప్పుడు బాగా ఇరుక్కుపోయావా? నేనే ఈ అడవికి మహారాజుని. ఎంత ధైర్యం ఉంటే ఈ అడవిలో ఉండే చెట్టుల్ని నరుకుంటావు? అంటే నువ్వు మహారాజువా?
ఇలా ఆకులతో బట్టలు వేసుకుంటే నువ్వు మహారాజు అవుతావా? ఇది చూస్తుంటే నాకు చాలా నవ్వుగా ఉంది. ఏంటి? ఓ ఇల్లంతా నువ్వు నవ్వకు. సరే ఇలా చూడండి అడవి మనిషి, ఈ అడవిలో ఉన్న డ్యూక్ డ్యామేజ్ ని ఇప్పుడు నువ్వు చూస్తావా? ఇదిగో చూడు. నువ్వే కదరా ఈ అడవికి మహారాజువి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మర్యాదగా ఆగు. నేను మహారాజానే కదా చెప్పాను, నా ప్రాణాలు తీయడానికి వస్తున్నావేంటి? హే బ్రాయర్, హే ఎక్కడ ఉన్నావు? ఆ బ్రాయరు ఇటువైపే కదా వచ్చాడు. ఈ అడవి మహారాజా చెట్టును కూడా ఎక్కలేకపోతున్నాడు. ఏంటిది? పొంగ పొంగ చాలా దారుణంగా ఉంది. ఏంటి లాగర్వేక్, ఇది బాగుందా? ఇంకా నన్ను ఎగతాళి చేస్తావా? అలాగే ఉండు, నా దారి నుంచి తప్పుకో లాగర్వేక్. హలో నా కింగ్ ఆఫ్ ఫారెస్ట్, ఇప్పుడు ఈ లాగర్వేక్ ఎవరో చూపిస్తాను చూడు. నిజం చెప్పాలంటే ముందు నేను చాలా భయపడ్డాను. దాని తర్వాత ఇంక నేను ఆలోచించాను, భయం లేకుండా ఈ జీవితమే లేదని. కానీ ఆ భయాన్ని మనం చూసే ఆ భయాన్ని మనం ఎదుర్కోవాలి. హే కింగ్ బ్రదర్, ఇప్పుడు నువ్వు వెళ్ళి నా ప్రిన్సెస్ ని చూస్తావా? నేను ఇప్పుడు బలవంతుని అయ్యాను, ఆ తర్వాత నేను తప్పించుకున్నాడు. అరే ఎలుకబంటే వెళ్ళిపోయాడా? ఎలుకబంటే కానీ నాకేంటో ఇక్కడికే వచ్చినట్టుగా ఉంది. నీ కోసం వస్తాను లాగర్వేక్. ఎలుకబంటే కిందకి రారా. నేను రాను, కావాలంటే నువ్వు వచ్చి పట్టుకో. ఇవాళ కావాలంటే నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. నువ్వు నన్ను ఎప్పుడు పట్టుకోలేవు లాగర్వేక్. పెరుకోడా, నిన్ను ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు. హలో కింగు, పైనుంచి కింద పడారనుకుంటాను. అలాగే కిందే పడ ఉండు. నా ముందు ఇప్పుడు నువ్వే తలంచుకొని ఉన్నావు. లాగర్వేక్ చేతిలో ఉన్న గన్నుని తీసేయాలి. వద్దు, దగ్గరికి రాకు. దగ్గరికి వచ్చావంటే నేను కాల్ చేస్తాను. నిన్ను చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఏంటే నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఇప్పుడు నేను కాల్చి పారేస్తాను చూడు. అరే ఎలుకమంటారా మిమ్మల్ని? అన్నయ్య, మనం తిరిగి వెళ్ళి వారానికి హెల్ప్ చేద్దాం రా. అరే మర్యాదగా చెప్తున్నాను, ఇప్పుడు నా తుపాకీని ఇస్తావా లేదా? నా టోపీ మర్యాదగా నా టోపీని ఇచ్చేస్తాయి, లేకపోతే నేను ఊరికే వదలను. నన్ను వదలరా, నన్ను వదలు. నాకు ఎత్తుంటే చాలా భయం, వదలు. కిందకి వెళ్ళాలా? నన్ను ఎవరైనా కాపాడండి. నన్ను ఎవరైనా కాపాడండి, నాకు మా అమ్మ కావాలి.
విడిచిపెట్ట